ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన విషయం అందరికీ తెలిసింది. ఆయన ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలు, ప్రతి శ్వేతపత్రానికి కూడా ఆయన కొంచెం గట్టిగానే కౌంటర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా ఆయన చేయాలనుకున్నది, చెప్పాలనుకున్నది చాలా సుస్పష్టంగా చెప్పారు. అయితే ఈ సందర్భంగా జగన్ ఒక విషయం కూడా మాట్లాడటం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకటే కాలేజీలో చదువుకోవటం జరిగిందని, ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుని కొట్టారని, సో ఆ కక్ష పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన్ని సాధిస్తున్నారు అని చెప్పి జగన్ ఒక కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకురావటం జరిగింది. సో ఎప్పుడో కాలేజ్ డేస్లో జరిగినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుని పగబెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు పగ తీర్చుకోవాల్సినటువంటి నెసెసిటీ ఉందా అంటే, ఆయన దాదాపు ఇంతకు ముందే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది 4వసారి. ఆయన నిజంగా పగ తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యమే ఉంటే గడిచినటువంటి 3 టర్మ్స్లోనే చేయొచ్చు. ఇప్పటిదాకా ఆయన వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అంత ఆవశ్యకత కూడా లేదు. సో ఇప్పుడు దాన్ని గుర్తుపెట్టుకుని ఎన్నో ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలను గుర్తుపెట్టుకుని చేయాల్సినటువంటి అవసరం లేదు. దట్టు ఇంకొకటి ఏంటంటే, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది వైసీపీ వాళ్ళకి కొంత జీర్ణించుకోలేనటువంటి అంశమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బేసిక్గా కక్ష సాధింపు చర్యలకు వెళ్ళేటువంటి స్వభావం ఉన్న వ్యక్తి కాదు. సో ఏదైనా జరిగితే దాన్ని ఆ రోజుకి అక్కడ వదిలేయటమా, లేదా గుర్తుపెట్టుకుంటే దాన్ని చట్ట ప్రకారం ఎలా శిక్షించాలనేది చూస్తాడు తప్ప ప్రత్యక్షంగా రాజకీయ పరంగా కక్ష సాధించాలి, వాళ్ళని ఏదో కావాలని కేసుల్లో ఇరికించాలి, అరెస్టు చేయాలి, ఇలాంటి వాటి జోలికి వెళ్ళడు. సో ఒకవేళ నిజంగానే అక్కడ ఏదైనా సరే జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని లోపల వేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా వేస్తాడు. కానీ పర్టికులర్గా దానికోసమే సీన్ క్రియేట్ చేయడు. సో కాబట్టి దీంట్లో పెద్దగా కక్ష సాధింపు చర్యలు అయితే ఏమీ ఉండవు. కాకపోతే ఒక 2 రోజులు మీడియాలో నడచవటానికి న్యూస్ పనికి వస్తుంది తప్ప ఇందులో పెద్దగా వాస్తవాలు ఉంటాయి అని అయితే నేను అనుకోవట్లేదు.